డంపింగ్ యార్డుగా కళాశాల వరంగల్ రంగశాయిపేట డిగ్రీ కళాశాల వెనుకున్న ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తని తీసుకువచ్చి మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు కళాశాల వెనుక పడేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా దుర్వాసన వస్తుంది. దీంతో కళాశాల వెనుక భాగంలో చుట్టుపక్కలలో ఇల్లు ఉండగానే చెత్త వేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కళాశాలలకు వచ్చే విద్యార్థులు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఏసీబీ టెన్షన్. 2 నెలల్లో 10కి పైగా కేసులు, శనివారం 2 కేసులు. జగిత్యాల్లో ఎస్ఐ పరుగు. రాష్ట్రంలో పోలీస్ వర్గాల్లో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో 2 నెలల వ్యవధిలో 10 పైగా ఏసీబీ కేసులు నమోదు కావడం ఆశ్చర్యకరం. ఇటీవల భూ వివాదాల సెటిల్మెంట్ చేస్తూ ఓ అధికారి దొరికిపోయాడు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీకి చిక్కారు. ఇక కాషాయగూడలో 3 లక్షల లంచం తీసుకుంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షమి అడ్డంగా దొరికిపోయారు. శనివారం సైతం 2 చోట్ల పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అక్రమ ఇసుక రవాణాలో 25,000 లంచం తీసుకుంటూ 25,000 లంచం కావాలంటూ ఎస్ఐ అజయ్ డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందిన ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ వెళ్ళగా వారిని చూసిన వెంటనే ఎస్ఐ పారిపోయాడు. దీంతో ఏసీబీ అధికారులు ఎస్ఐ కోసం గాలిస్తున్నారు. ఇక సూరారం సిఐ వెంకటేష్ ఓ భూ వివాదం కేసులో 5 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో బాధితుడి వద్ద 2 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. మిగతా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని బెదిరించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సిఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.